శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. తునిలో 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాప మిస్ అయి దాదాపు 6 రోజులు గడుస్తున్న ఆ పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు చిన్నారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలు, రెస్క్యూ టీం, డాగ్ స్క్వాడ్ నిరంతరం శ్రమిస్తూ పాప మిస్సింగ్ కేసులో పురోగతి సాధించలేకపోయారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా చిన్నారి తల్లి కీలక విషయాలను వ్యాఖ్యానం చేశారు. గతంలో అంటే జనవరి నెలలో ఒక కారు విషయంలో వేరే వ్యక్తులతో గొడవలు జరిగాయి. ఇప్పుడు పాప మిస్సింగ్కు వాళ్ళు కారణమై ఏమైనా ఉంటారా అనేటువంటి విషయాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ రకంగా ఉండొచ్చు, అయి ఉండవచ్చు, ఒకవేళ పర్టికులర్గా వారే అని చెప్పట్లేదు, కానీ ఆ రకంగా కూడా ఆ అనుమానాలను మేము కొట్టిపాడేయలేమంటూ కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి సందర్భం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ కేసుని వేరే రకంగా కూడా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆ ప్రాంతాన్నంతా కూడా జల్లెడపడుతున్నటువంటి పోలీసులకు, డాగ్ స్క్వాడ్తో పాటు అన్ని రకాలుగా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు ఎలాంటి క్లూ కూడా దొరకట్లేదు. కావున ఇప్పుడు వీరు మాట్లాడినటువంటి అంశాలలో కొత్త కోణాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తే ఏమైనా ఆనవాళ్ళు దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళమ్మ ఏం మాట్లాడిందో మనం విందాం. దయచేసి మా పాపను ఎవరైతే తీసుకెళ్లి ఉంటారో క్షేమంగా మా పాపను మాకు అప్పచెప్తారని, ఈ కన్నతల్లి బాధ వాళ్ళు అర్థం చేసుకుంటారని, నా పాపను నాకు తిరిగి ఇచ్చేస్తారని అనుకుంటున్నాను సార్. నా బాధను అర్థం చేసుకుని నా బిడ్డను నాకు క్షేమంగా తిరిగి అప్పచెప్తారని మిమ్మల్ని అలాగని మనం అనుకోలేం కదా సార్. అనుమానం అయితే ప్రెసెంట్ కి ఏమీ లేదు, కానీ ఒకటి మా అనుమానం అంతే ఏంటంటే, అయితే కారు జనవరిలో ఏదైతే కారు గొడవలు జరిగాయో వాళ్ళన్నా అవ్వచ్చు సార్, లేదంటే మా ఆయన గారు ఫ్రెండ్స్ లో ఎవరైనా అవ్వచ్చు. పర్టికులర్ గా పేర్లు అయితే అంత అనుమానంగా ఏమీ లేవు. ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా చెయ్యొచ్చు. ఈ చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల గ్రామస్తులు హెల్ప్ తీసుకొని ఇదంతా కావాలని చెయ్యొచ్చు అని అనుకుంటున్నాం. గొడవ అయితే చాలా వరకు మాక్సిమం 3 months వరకు గొడవ అలా రన్నింగ్ అవుతూనే ఉంది. కానీ ఇప్పటికైతే కారు గొడవలు ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా చేసి ఉంటారన్న అనుమానంతో ఉన్నాం సార్. ఉన్నది అంటే మనం నమ్మలేం కదా సార్. ఇప్పుడు మీరు నేను బాగానే మాట్లాడుకుంటున్నాం, మీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కానీ ఒక్కటి ఏంటంటే, అనుమానం ఏంటంటే, అయితే వాళ్ళన్నా చెయ్యొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ లో ఎవరైనా చెయ్యొచ్చేమో అన్న చిన్న అనుమానం. లాస్ట్ గా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో నా పాపని నాకు క్షేమంగా తిరిగి ఇచ్చేస్తారని. ఇప్పటికే 6 రోజులు అయిపోయింది. పాప మీద నాకు చాలా బెంగగా ఉంది. నా కన్నతల్లి బాధ అర్థం చేసుకొని నాకు అప్పచెప్పేస్తారని కోరుకుంటున్నాను. ఏదైతే వీడియోలు చేస్తున్నారో మీ టీవీ వాళ్ళు ఏదైతే ఉన్నారో, కామెంట్స్ పెట్టినో ఎవరైతే ఉన్నారో, పాప తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఏడట్లేదు, ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చని వీడియోలు చేస్తున్నారు సార్. కామెంట్స్ కూడా అలాగే పెడుతున్నారు, చాలా దారుణంగా పెడుతున్నారు సార్. ఈ కామెంట్స్ ఏదైతే ఉన్నదో, ఈ వీడియోలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే, అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటది అని చెప్తున్నాను సార్. నేనేమనుకున్నానంటే, పాప ఉన్నదన్న ధైర్యంతో మీ కెమెరా ముందు నేను ఏడకుండా ధైర్యంగానే సమాధానం చెప్పింది సార్. మీరు చూడొచ్చు. అంత ధైర్యంగా ఉన్నంత మాత్రాన నేనేదో చేసేసానని, నా భర్త ఏదో చేసేసారని, నా ఫ్యామిలీ ఏదో చేసేసిందని మీరు తప్పుడు వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. నాకు ఈ పాప మిస్ అయిందన్న దానికన్నా మీరు వీడియోలు చేయడం వల్ల బాధ ఎక్కువైపోతుంది సార్. మేమే ఏదైనా చేసేసుకొని ఉంటే, నిజంగా చెప్తున్నాను, ఏదైనా ఇంత ఇన్వెస్టిగేషన్, ఇంత పోలీస్ కుక్కలు వచ్చాయి, ఎంత జనాలు ఉన్నారు, మా పేర్లు పాటికే ఆ రోజే బయటకు వచ్చేసింది కదా సార్. మీరే ఒకసారి అర్థం చేసుకుంటారని, ఎవరైతే వీడియోలు చేస్తున్నారో, ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళు తగ్గించుకుంటారో, మా ధైర్యంతో ఇప్పటికీ కూడా కొంచెం ఎంతో కొంత ధైర్యంతో నేను ఉన్నాను. ఆ ధైర్యాన్ని నన్ను నేను నిలబెట్టుకొని ఇస్తారని అనుకుంటున్నాను. సో అది పాప తల్లి చెప్పినటువంటి కీలకమైనటువంటి విషయాలు. ఒకటి 2 అంశాలను ప్రస్తావించడం జరిగింది ఆమె. ఒకటి, గతంలో జనవరిలో ఒక కారు విషయంలో చిన్న గొడవ జరిగింది, బట్ అది ఇప్పటికి ఏం లేదు. బట్ ఆ విషయంలో ఏమైనా పిల్ల ఇప్పుడు మిస్ కావడానికి, పాప మిస్ కావడానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంది. రెండవది, తను కెమెరా ముందు ఏడవట్లేదు, లేకుంటే నేను ఏడవట్లేదు అని చెప్పేసి కొంతమంది మా మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మమ్మల్ని నిర్లక్ష్యంగా
తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ బాధ కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి కొంతమంది వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ కూడా ఆ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. లోపల ఎంత బాధ దిగమింగుకుంటూ కూడా ఆ పాప ఇంకా బ్రతికే ఉంది, నా పాప బ్రతికే ఉంది, ఖచ్చితంగా రేపేలుండు ఎంత లేట్ అయినా పర్వాలేదు ప్రాణాలతో దొరుకుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆ తల్లి మాట్లాడుతుంది. అందుకే ఆ ధైర్యం కోల్పోయినటువంటి తల్లి ఇంకా నిలబడి ధీటుగా మాట్లాడుతుందంటే దానికి కారణం నా పాప ఎక్కడ ఎలాంటి హాని జరగదు, నా పాపకి ఖచ్చితంగా మళ్ళీ ప్రాణాలతోనే వస్తుంది, నేను అలానే అనుకునే ఉంటున్నాను తప్ప ఇంకోలాగా ఆలోచించట్లేదు అని చెప్తుంది. అందుకనే చాలా డైరెక్ట్గా స్ట్రిక్ట్గా చెప్తుంది. నా కళ్ళలో నీళ్ళు ఎందుకు రావట్లేదంటే నేను దాన్ని జీర్ణించుకోవట్లేదు, ఆ పాప ఇంకా ఉంది, ప్రాణాలతో ఉంది, వస్తుంది, రేపేళ్ళుండో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, సెర్చ్ చేస్తున్నారు అందరూ, నా పాప నా దగ్గరికి వస్తుంది అనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి ఆ తల్లి ఉంది, పాపను తన దగ్గరికి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉంది తప్ప ఇంకే ఆలోచనతో లేదు. అందుకే తను అంత కాన్ఫిడెన్స్గా ధైర్యంగా ఉంది. సో ఇప్పుడు చాలామంది వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టేటువంటి కామెంట్లకు కూడా ఆమె సమాధానం చెప్తూ అలాంటివి పెట్టకండి, నా ధైర్యాన్ని కోల్పోనివ్వకండి అనుకుంటూ కూడా ఆమె వ్యక్తం చేస్తుంది. ఏదేమైనా తుని కేసులో తాజాగా కారు విషయానికి సంబంధించి చెప్పినటువంటి అంశం అయితే ఇప్పుడు సరికొత్త కోణం వైపు చర్చించేటువంటి విధంగా మారింది.